ఒప్పించే ప్రయత్నం చేయమంటే ఏడబోతే ఆడ మీరు ఇట్లా తిట్టుకుంటా పోతే ఇది మీకు ఇదే రివర్స్లో అప్లై చేసి ఒక మాట చెప్తున్నాను. ఎందుకంటే పాపం ముఖ్యమంత్రి గారు ఆయన చాలా జూనియర్ ఆ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో 7 ఏళ్ల కింద మాత్రమే ఆ పార్టీలోకి వచ్చిన ఆయన. సరే 7 ఏళ్ల కింద వచ్చినా ఆయన చతురతతోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినామని ఆయన అనుకుంటున్నాడు, ఆయన వెనుక ఉండేవాళ్ళు అనుకుంటున్నారు. అది వాళ్ళ ఇష్టం, మాకేం అభ్యంతరం లేదు. కానీ నిజంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు కూడా సిద్ధాంతాల రీత్యానో ఇతరత్రనో ఆ పార్టీని నమ్మేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు కోట్ల మంది ఉంటారు సహజంగా దేశవ్యాప్తంగా, ఇంత పెద్ద దేశం కాబట్టి. సో వాళ్ళందరి వల్ల ఒక విషయంలో రోజు మదన పడుతూ ఉంటారు. ఏంది ఆ విషయం అంటే, భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడంలో ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో త్యాగాలు చేసిన అంతిమంగా మహాత్మా గాంధీ నేతృత్వం వహించిన తర్వాతనే భారత స్వాతంత్రం వచ్చింది. కాబట్టి ఆయన భారత జాతిపిత అయిండు. ఇది లోకవిదితం, మనం కాదు, ప్రపంచం అంగీకరించిన విషయం. అదేవిధంగా స్వాతంత్రోద్యమ కాలంలో గాంధీ గారు 6 ఏళ్ళు జైలు జీవితం గడిపితే ఆనాటి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు 9.5 ఏళ్ళు జైలు జీవితం గడిపినారు. మేము కాంగ్రెస్ అభిమానులే కాదు, కాంగ్రెస్కు క్రిటిక్స్. మేము వాస్తవంగా కాంగ్రెస్ వ్యతిరేకంగానే రాజకీయ చైతన్యం పెంచుకున్నటువంటి వాళ్ళం విద్యార్థి దశ నుంచి. కాబట్టి చరిత్రను చరిత్రగానే అర్థం చేసుకుంటేనే వర్తమానాన్ని కానీ భవిష్యత్తుని కానీ నిర్దేశించగలరు ఎవరైనా చిత్తశుద్ధి ఉండేటువంటి వాళ్ళు. అట్లా నెహ్రూ గారు 9.5 ఏళ్ళు కారాగార జీవితం అనుభవించినారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు స్వాతంత్రోద్యమ కాలంలో. భారత నవనిర్మాతగా జవహర్లాల్ నెహ్రూ గారికి పేరుంది. సరే, వారి కాలంలో ఈ దేశంలో ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఈ దేశంలో ఐఐటీస్ కావచ్చు, ఈ దేశంలో సాంకేతిక విద్య కావచ్చు, అనేక రంగాలలో ఆయన కృషి ఎవరు విస్మరించజాలనేటువంటి, చరిత్ర విస్మరించజాలంది. ఇది వాస్తవం, కళ్ళ ఎదుట ఉన్న వాస్తవం ఇది. కానీ ఇవాళ కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం, ఆ పార్టీ, ఆ ప్రధానమంత్రి, ఆ మంత్రులు లేదా ఆ పార్టీ భావజాలంలో ఉండేటువంటి దేశవ్యాప్తంగా ఉండేటువంటి శక్తులంతా కూడా మహాత్మా గాంధీని, జవహర్లాల్ నెహ్రూను చాలా వికృతమైనటువంటి రూపంలో అపహాస్యం చేస్తూ, రోజు పల్చన చేసి అవమానిస్తూ మాట్లాడేటువంటిది మాధ్యమాల్లో, ప్రసార మాధ్యమాల్లో, ప్రత్యేకించి సోషల్ మీడియాలో చాలా చిన్నగా చేసి మాట్లాడుతున్నారు. అంత మాత్రం చేత గాంధీ చిన్నోడవుతాడా? నెహ్రూ కాంట్రిబ్యూషన్ ఒట్టికపోతుందా? ఆనాడు భారత స్వాతంత్రోద్యమంలో పాత్ర లేనటువంటి వాళ్ళు స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించినటువంటి నాయకుల్ని కానీ ఆ సిద్ధాంతాన్ని కానీ వాళ్ళ చిన్నగా చేసి చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళ పాత్ర లేదు కాబట్టి, వాళ్ళని వాళ్ళు జస్టిఫై చేసుకోవాలి కాబట్టి, ఇవాళ ఉన్న వాళ్ళ పాత్రను గొప్ప చేసి చూపించుకోవాలి కాబట్టి అవతలను చిన్నగా చేసి చూపిస్తారు. ఇది చరిత్రనండి, మన కళ్ళ ముందు సాగుతుంది. అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పోరాటంతో సంబంధం లేని వాళ్ళు, తెలంగాణకు ద్రోహం తలపెట్టిన వాళ్ళు, తెలంగాణ వ్యతిరేక శక్తుల దగ్గర ఊడిగం చేసినటువంటి వాళ్ళు ఇవాళ చాలా పెద్ద పెద్ద నోరులు చేసుకొని తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎవరైతే కారణభూతులో, ఎవరినైతే ప్రజలు ఇవాళ తెలంగాణ సాధన లేకుంటే కాకుండా అని భావిస్తారో, ఒక తెలంగాణ ప్రజలే కాదు, ఇవాళ ఆంధ్ర ప్రజలు కూడా ఎవరిని అంటారంటే మెచ్చుకున్నా తిట్టినా కేసీఆర్నే, ఈయన వల్లనే తెలంగాణ వచ్చిందని. ఇది కళ్ళ ముందున్న చరిత్ర. మరి అలా కేసీఆర్ చరిత్రను, తెలంగాణ చరిత్రను, తెలంగాణ 10 ఏళ్ల నవనిర్మాణాన్ని ఏమీ జరగలేదని రోజు మాట్లాడడానికే ఏమైనా అనిపించాలి కదా. అంటే మీరు మాట్లాడేది నిజమే అయితే మరి మీ పార్టీ మీద, మీ 50 ఏళ్ల పాలన మీద, మీ అధినాయకత్వం మీద రోజు మీ బడేబాయి వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నది నిజమే అని మీరు అంగీకరించినట్లు. మరి స్ట్రైట్గా చెప్తున్నా నేను. కాబట్టి ఈ వైఖరి మానుకోండి. మీ శ్రేణులకు కానీ రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళకు కానీ మీరు ఇచ్చే సంకేతము చాలా తప్పుడు సంకేతం ఇస్తున్నారు, విద్వేషాలు పెంచే సంకేతం ఇస్తున్నారు. ఒక లక్ష్యం కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అనేటువంటిది ఒక ప్రజాస్వామ్య సాంప్రదాయంగా పరిగణించాలి. కానీ తూలనాడి మాట్లాడడం, ద్వేషించి మాట్లాడడం, శత్రుభావన పెంచడం, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం, అదే సంస్కృతిని కింది దాకా అలవాటు చేయడం, చివరికి దాన్ని ఎవరన్నా న్యాయబద్ధంగా ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడం,
ఎంత అధోగతికి పోతున్నారో సమాజం గమనిస్తలేదనుకుంటున్నారా? ప్రతిదానికి కూడా సందర్భం వచ్చినప్పుడు వడ్డీతో సహా తిరుగుబాటు చెల్లించాల్సి ఉంటుంది, తిరిగి చెల్లించాల్సిన సందర్భం వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రవర్తించాల్సి ఉంటుంది. సరే అన్ని జిల్లాలు పోయినట్లు నేను వనపర్తి జిల్లా కూడా పోయినారు సీఎం గారు, సంతోషం. ఆ జిల్లాకు ఆ ప్రజలకు కొత్తగా ఏదన్నా వనగూరేటువంటి పనులు జరిగితే స్వాగతిస్తాము అభివృద్ధిని. కొత్తగా ఇచ్చింది ఏముంది? స్ట్రేట్గా అడుగుతున్నాం. 1000 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వచ్చి శ్రీకారం చుట్టినా డబ్బా వాయించుకుంటున్నారు. సునాలు ఎగిరిపోతాయి, ఒకటి కనిపిస్తుంది తర్వాత. చేసి చూపించినాడు కదా కథ తెలిసేది. ఇంకోటి సిగ్గుపడే అంశం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వాలు కొనసాగింపు ప్రజాస్వామ్యంలో. ఇలా ఒక మంత్రిగానో ఒక ఎమ్మెల్యేగానో ఒక ముఖ్యమంత్రిగానో ఏదైనా కార్యక్రమానికి శ్రీకారం చుడితే అది నడుస్తుంటుంది. వాళ్ళ కాలపరిమితి అయిపోతే వచ్చినటువంటి వాళ్ళు దాన్ని కొనసాగిస్తారు. ఇది సాంప్రదాయం. ఏ కేసీఆర్ గారు అయితే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి, కొత్త జిల్లాలైనందుకు కొత్త కలెక్టరేట్లు వచ్చి, కలెక్టరేట్లు అయిన తర్వాత విద్యాసంస్థలు వచ్చి అనేక 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 పనులు వచ్చినాయో అవన్నీ కేసీఆర్ ఆనవాళ్లే కదా. ఇక తమరు నేను కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాను పోయి కేసీఆర్ ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలోకి పోయి, కేసీఆర్ ఏర్పాటు చేసినటువంటి విద్యాసంస్థలకు పోయి ఏవైతే ఫౌండేషన్లు అయినాయో, ఏవైతే పనులు అయినాయో వాటికాడ పోయి మళ్ళీ శంకుస్థాపన చేయడం ఏందండి బాబు? ఇది ముఖ్యమంత్రి పదవికి కళంకం కదా, అవమానం కదా. మీ సీఎంఓ అధికారులు ఏం పనిచేస్తున్నారు? మీరు అక్కడే చూసుకునే టైం లేదేమో మీకు. మీ సీఎంఓ అధికారులు ఏం పనిచేస్తారు? జిల్లా యంత్రాంగం ఏం పనిచేస్తుంది? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం పనిచేస్తుంది? సాక్షాత్తు గత ముఖ్యమంత్రి కొత్త జిల్లాలు ఏర్పాటైనగా ఇచ్చినటువంటి దాంట్లో వచ్చిన కొత్త మెడికల్ కాలేజ్ వనపర్తి మెడికల్ కాలేజ్. మొదలు ఇచ్చినటువంటి 5-6 కాలేజీలలో వనపర్తి ఒకటి మొదటి దశలో వచ్చిన కాలేజ్ అది. ఇప్పుడు 3వ సంవత్సరం నడుస్తుంది, 3rd ఇయర్. ఆల్రెడీ కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్కి, నర్సింగ్ కాలేజ్కి, హాస్పిటల్కి ఫౌండేషన్ వేసినారు. ఫౌండేషన్ వేయడమే కాదు, విచిత్రం ఏంటంటే ఇక ఇవి ఎట్లా చెప్పాలని అర్థమవుతలేదు. అన్నీ ఒక్కొక్కటి అన్నీ చూపిస్తాం మీడియా మిత్రులకు. కనీసం ఇప్పటి నుంచన్నా వాళ్ళు సరి చేసుకుంటారేమని సిగ్గనిపించాలి కదా. డేట్ల వారీగా వేసినటువంటివి శిలాఫలకాలు ఉన్నాయండి, జీవోలు ఉన్నాయి. ఇది మెడికల్ కాలేజ్కి వేసినటువంటిది. ఇవన్నీ మీకు ఇస్తే ఇప్పుడు మీడియా మిత్రులకు. ఇంకోటి విచిత్రం ఏంటంటే, ఏవి ఎక్కడైతే వేయాలనో మెడికల్ కాలేజు, ఆసుపత్రికి సంబంధించిన శిలాఫలకం వేయాల్సిన చోట వేయలేదు. ఎందుకంటే ఆడ కళ్ళెదుట కనిపిస్తుంది బిల్డింగు, నిర్మాణమైన బిల్డింగ్ కనిపిస్తుంది కాబట్టి ఆడ శిలాఫలకం వెనుక ముఖం చెల్లలే. ఈ అధికారులు అట్లా చేసిండ్రు. ఏడేసిన తీసుకుపోయి అన్నీ కలిపి జూనియర్ కాలేజ్ మైదానాల్లో తీసుకొని పోయి పెట్టినారు. ఇది